హైదరాబాద్ నగర శివారులోని ఫామ్ హౌస్లు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డగా మారుతున్నాయి. నిత్యం ఏదో ఒక కారణంతో హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్ హౌస్లు హాట్ టాపిక్గా మారుతున్నాయి. తాజాగా పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఫైరింగ్ జరగడంతో పాటు డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపింది. ఇటు పోలీసులు చేసిన డ్రగ్స్ టెస్టుల్లో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కు పాజిటివ్గా తేలినట్టు ఈగల్ ఫోర్స్ ప్రకటించింది. హైదరాబాద్ నగర శివారులోని ఫామ్ హౌస్ల్లో కార్యకలాపాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఫామ్ హౌజుల్లో జరుగుతున్న కార్యకలాపాలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. కొన్ని ఫామ్ హౌజుల్లో రేవ్ పార్టీలతో పాటు లిక్కర్, డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయి. మరికొన్ని ఫామ్ హౌజుల్లో ఏకంగా కోడిపందాలు నిర్వహిస్తున్నారు. దీంతో హైదరాబాద్ పోలీసులు ఫామ్ హౌజులపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ఫామ్ హౌజులున్నాయి. వీటిలో కొన్ని వివాదాస్పద ఫామ్ హౌజులున్నాయి. ఈ జాబితాలోకి తెలంగాణ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ కూడా చేరింది. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నాలు జరిగాయంటూ ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసింది ఈ ఫామ్ హౌస్లోనే. అప్పట్లో ఆ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపడంతో పాటు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. తాజాగా మరోసారి తెలంగాణ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ చర్చనీయాంశంగా మారింది. శనివారం రాత్రి పార్టీ జరుగుతుందని అక్కడ కొకైన్ సేవిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఈగల్ ఫోర్స్తో పాటు హైదరాబాద్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో హైదరాబాద్కు చెందిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్తో పాటు తెలంగాణ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. వీరితో పాటు మరో 9 మంది పోలీసులకు పట్టుబడ్డారు. ఈగల్ టీం సోదాలకు వెళ్లినప్పుడు ఫామ్ హౌస్ పార్టీలో పాల్గొన్న ఓ వ్యక్తి ఫైరింగ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు డ్రగ్స్ టెస్టులు నిర్వహిస్తే టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కు పాజిటివ్ వచ్చింది. అంటే ఆయన మాదక ద్రవ్యాలు సేవించారన్నమాట. పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో 4గురికి డ్రగ్స్ టెస్టుల్లో పాజిటివ్గా తేలింది. అది రోహిత్, మహేష్, రితేష్, మనీత్ అండ్ కౌశిక్, అర్జున్ వీళ్ళండి 6 పర్సన్స్కు పాజిటివ్. 11 మందిని హాస్పిటల్కు తరలించి అక్కడ టెస్ట్ చేయడం వల్ల దానిలో ఎవరికైతే ఇక్కడ నెగిటివ్ వచ్చిందో అందులో ఒక అతనికి పాజిటివ్ కూడా వచ్చింది. అంటే మొత్తం 6గురికి పాజిటివ్ వచ్చింది. తాజా ఘటనతో హైదరాబాద్ నగర శివారులోని ఫామ్ హౌజుల్లో జరుగుతున్న కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టాల్సిన అవసరం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.